ఏపీ రాష్ట్ర ప్రజలకు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు. అనంతపురం నుంచి వచ్చేవారు. ఈ ఉరుములు సంబంధించినటువంటి డప్పు కళాకారుని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో మాట్లాడి ఈ ఉరుముల కోసం విశేషతను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి తెలిసిందే, మరొకటి చూస్తున్నాం, పులి వేషధారణలో మనకి ఎంతో అలరించేటువంటి ప్రతి సంబరాలలోనూ కూడా పులి వేషధారులు మనందరూ కూడా తెలిసిందే. ఈ పులి వేషధారులు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళనైతే సందర్శించినటువంటి పరిస్థితి చూడొచ్చు. పులి వేషధారణలో పవన్ కళ్యాణ్కి వీళ్ళంతా కూడా ఘనస్వాగతం పలికారు. అలాగే విచిత్ర వేషధారణ ప్రతి ఒక్కరు కూడా కళల్లో మనకి ఇప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చూడొచ్చు. ఈ విధంగా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి ఈ పులి వేషధారణలో. మన తరతరాల నుంచి కూడా వచ్చినటువంటి ఆ పులి వేషధారణలో పక్కన డప్పులు కొట్టి ఈ విధంగా పులి వేషధారణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయనగరం సార్. విజయనగరం. విజయనగరం మహారాజు గారు కోటకట్ సార్. మాది గురుగారు మాట్లాడు సార్. మా గురుగారు మాట్లాడు. చాలా 30 సంవత్సరాలు బట్టి చేస్తాను సార్. చేస్తాను సార్. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మీ తరం నెక్స్ట్ తరం వస్తున్నారా మీరు? వస్తాను సార్. సార్ మా అబ్బాయి ఇండియా ఆర్మీలో చేస్తాను. 2 అబ్బాయిలు. అలా పిల్లలు కూడా నేర్పుదామని ఉద్దేశం సార్. నేర్చుకుంటారు సార్. ఇది కళ కాదు సార్, పులివేషం కళ. ఇది లేకపోతే అమ్మవారికి జాతర అవ్వదు. ఇది ఒక ఆదాయంగా పైడితల్లం పండుగకి ఇలాగే వేస్తాం సార్. 2 రోజులు వరుస అలాగే వేస్తాం సార్. పులివేస్తాం సార్. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు వీళ్ళని? ఎంతమంది వచ్చారు? మాది విజయనగరం సార్. విజయనగరం జిల్లా. మాది విజయనగరం కోటలో నుంచి వచ్చాం సార్. అశోక్ గజపతిరాజు గారి కోటలో నుంచి వచ్చాం. ఆ కోటలోని ఉదయం తెల్లవారు నుంచి 5 గంటలకు లేస్తాం. పిల్లలందరికీ కోచింగ్ ఇస్తాం. అలాగే మా సాయంకాలం రాత్రి 8 అయిన తర్వాత కూడా పిల్లలకు కోచింగ్ ఇస్తాం సార్. మరి చిన్నప్పటి కాడి నుంచి కూడా మా తండ్రుల కాడి నుంచి చిన్నప్పటి కాడి నుంచి కూడా మేము ఇదే దీంట్లో ఉన్నాం. తెల్లారు లేస్తే ఏమైనా పనులకి వెళ్తాం, లేకపోతే ఈ కోచింగ్లో ఉంటాం. గవర్నమెంట్ ప్రోగ్రాంకి మేము వెళ్తున్నాం సార్. వెళ్ళినప్పుడల్లా కూడా ఆ స్వామి వాళ్ళు ఎంత ఇస్తే మేము తీసుకుంటారు. కానీ ఇది అంతరించిపోకుండా పిల్లలకి ఉదయం 5 గంటలకు లేచి కోచింగ్ ఇస్తాం, సాయంత్రం కూడా కోచింగ్ ఇస్తాం. ఇది అంతరించిపోకుండా వాళ్ళకి వెళ్తుంది సార్. నాకు ఇంచుమించు 64 సంవత్సరాలు సార్. నాకు 19 సంవత్సరాల కానించి కూడా నేను నేర్చుకుంటాను సార్. నేర్చుకుని మా తండ్రులు ఉండేది. మా తండ్రుల తర్వాత మాకు అప్పచెప్పారు. ఇప్పుడు కుర్రోళ్ళకి కోచింగ్ ఇస్తాను. మా కాడ ఇంచుమించు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అందరూ కూడా కోచింగ్ నేర్చుకుంటారు. వాళ్ళ తర్వాత 10 సంవత్సరాల పిల్లలకి కూడా కోచింగ్ ఇస్తాను. మాది పులివేషం కాదు సార్, కత్తి సొమ్ము ఉంది. పొట్ట మీద కొబ్బరికాయ వేస్తాం, నాలుక మీద అరటికాయ వేస్తాం, కంఠం మీద అరటికాయ వేస్తాం. అలాగే 10వ నెలలో మా విజయనగరం అమ్మవారి పండుగ సార్. విజయనగరం అమ్మవారి పండుగ అయితే 10వ నెలలు అయితే ఇంచుమించు 35 టీంల వరకు కూడా అమ్మవారికి మొక్కుబాటు చేసినవి అందరూ కూడా మేకప్లు వేసుకుని వస్తారు సార్. అయితే సోమవారం మంగళవారం పండుగ సార్. సోమవారం రంగులు వేసుకుంటాం. సోమవారం నుంచి మళ్ళీ మంగళవారం 1 గంట 2 రాత్రి 1 గంట 2 వరకు మేము ఉంటాం సార్. అలాగే మేకప్లతో ఆ తల్లిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆ తల్లే మాకు శక్తి ఇస్తుంది సార్. ఆ తల్లే మాకు శక్తి ఇస్తుంది. కానీ మా ఒకటేమే కాదు, విజయనగరంలో ఉన్న టీంలు అన్నిటికీ కూడా. అయితే మా గురువుగారు కరుము చెప్పారావు గారు సార్, ఆయన కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఆయన మాకు ఇచ్చారు. మా అమ్మ పిల్లలాటోళ్ళకి ఇస్తాను. దీన్ని అంతరించిపోకుండా కూడా అలాగా ఉదయం సాయంకాలం వాళ్ళకి ఇస్తాను. మరి మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి అంతే ఇలాగా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మాకు ఏదైనా ఆధారం వస్తుంది. పిల్లలు ఇప్పుడు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారా? మరి అంటే ఇప్పుడు చదువుకున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు మరి ఇటువంటి పులి వేషాలు వేసి జాతరలో అర్ధరాత్రులు అంతా ఇటువంటి వేయడానికి ఇస్తాను సార్. నేర్చుకోవడానికి ఇస్తాను. కానీ ఇది ఎక్సైజ్ నడుస్తారు. ఎక్సైజ్ నడుతుంది. అయితే వాళ్ళు ఎక్సైజ్ కాదు, మామూలు ఇది నేర్చుకున్నా ఎక్సైజ్ కూడా ఎలా ఉంటుంది అనేది అలాగ చూపెడతారు సార్. అయితే మటుకు మాకు ఏదైనా గవర్నమెంట్ మాకు ఎవరికి కూడా పెద్దగా ఉద్యోగాలు కట్టలేదు సార్. అశోక్ గజపతి రాజు గారి మార్కెట్ ఉంటుంది, అందులో పని చేసుకొని మేము ఇలా చేస్తున్నాం సార్. మరి ఆయన కోటలో మాకు ఉదయం లేస్తే ఎవరు మమ్మల్ని అభ్యంతరం చేయరు, సాయంత్రం కూడా మమ్మల్ని ఎవరు అభ్యంతరం చేయరు. మేము కోటల నుంచి నేర్చుకున్న పుల్ల మీద మేము వెళ్తున్నాం సార్. మాకంతా కూడా అశోక్ గజపతి రాజు గారు ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు ఇప్పుడు అయినా
అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పాప అనమాట మాకు ఎమ్మెల్యే. ఇది ఇప్పుడు ఏ సామాజిక వర్గం అంటే పులి వేషధారణ వేసేది ఒకే వాళ్ళు వేస్తుంటారు మిగతా ఎవరైనా దీంట్లో వేసుకోవచ్చు అంటారా? ఎవరైనా వేసుకోవచ్చు సార్. వేసుకోవాలంటే కొద్దిగా కసి సంపాదించుకోవాలా. కసి సంపాదించుకుని దీనికి ఒక్కొక్క కళ ఒక్కొక్కరికి సామాజిక వర్గానికి మాత్రమే అది సొంతం అవుతుంటుంది కానీ మీది ఎవరైనా చేయొచ్చు అంటారు. ఎవరైనా చేయొచ్చు సార్. మేము కోచింగ్ ఇస్తున్నాం సార్. కోచింగ్ ఇస్తున్నాం. ఉదయం 5 గంటలకు ఖచ్చితంగా గ్రౌండ్లోకి రావాలా. 5 నుంచి 6:30 వరకు కూడా కోచింగ్ ఇస్తాం. 6:30కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్కూలు గట్టా అన్నీ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం రాత్రి 8 గంటలకి వాళ్ళు వస్తారు సార్. పిల్లలు వచ్చి పిల్లలకి ఏటి ఇవాళ కోచింగ్ ఇచ్చాం, వాళ్ళు ఏటి నేర్చుకుంటారు. వాళ్ళు ఇవాళ కోచింగ్ ఇస్తాం, వాళ్ళు ఏటి నేర్చుకుంటారు. అది కూడా మళ్ళీ మాకు వాళ్ళు అప్పచెప్పాలి సార్. అప్పచెప్పిన తర్వాత బాగుంటే ఇంకో స్టెప్లోకి వెళ్తాం. ఇది విజయనగరం నుంచి వచ్చినటువంటి కళాకారులు చూడొచ్చు. ఒకసారి వేయండి. ఒకసారి డప్పు కొట్టకండి మామూలుగా చూడొచ్చు. డప్పులు చూడొచ్చు. పులి వేషధారణ మనకి చూస్తుంటే ఎంతో అందరం కూడా చిన్నపిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. మన సంబరాలు జరిగినప్పుడు ఈ వేషధారణలో వీళ్ళు ఎంతో చక్కగా యాక్టివ్గా చేస్తుంటారు. అటువంటి వేషధారణ చూడొచ్చు. మనకి పులి వేషాలు ఏదైతే ఈ కళాకారులు ఎప్పటి నుంచో విజయనగరం నుంచి వచ్చారు ఈ టీము. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పులి వేషధారణను కూడా చూశారు. మనం చూడొచ్చు ఎంతో కష్టంతో కూడినటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు పులి వేషధారణలో ఈ విధంగా వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే నేర్చుకునేందుకు కూడా మేము ట్రైనింగ్ వీళ్ళకి శిక్షణ కూడా ఇస్తున్నామని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పులి వేషధారణలతో పాటు ఇలా కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ సంక్రాంతి ఏదైతే పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో కూడా వీళ్ళు కూడా విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ కళను కూడా ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళంతా కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. మరొక కళను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయ సంబంధించినటువంటి నృత్యాలతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సాంప్రదాయ కళలో మనకి ఇక్కడ తప్పెట కళ ఒకటి ఉంది. మరి చూడొచ్చు వీళ్ళు కూడా ఇక్కడ ఈ సాంప్రదాయ కళలను కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు కూడా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడదాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారండి? పిఠాపురం నుంచి అండి. పిఠాపురం యాదవస్తోనే అంటే ఈ పండుగ సంక్రాంతి కళలో వెనకబడిపోయి తరుణంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురంలో ఘనంగా చేస్తున్నారు. ఇలాంటి దానికి మనం అంతా సహకరించే చేసి మేము సొంతంగా మేమే రావాల్సి వచ్చింది. కళలు వెనకబడిపోకూడదని ఈ కళలు ముందుకు తీసుకెళ్ళాలా. ఇలాగ జరిగితే కొన్నాళ్ళ పాటు మంచి జరిగితే ఇవాళ అన్ని సక్రమంగా అన్ని కళాకారులు ఎక్కువ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కళాకారులు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడంటే దేవుళ్ళు ముందుని కూడా కళలో వచ్చిన గోవర్ధనగిరి వేసినప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర కూడా ఈ సంబరాలు పుట్టబడ్డాయి. తర్వాత ఇది చిన్నమదరప్పన్న గాయంతో ఉన్నప్పుడు కూడా ఎన్ని మందులు వేసినా సరే అతను బాధ తగ్గపోతే ఈ తప్పుడుగుళ్ళు తాడిపెట్టులతో సంబరాలు చేసిన తర్వాత ఆయనకి ఉన్న ఒంటి నిండా బాధలు తగ్గినట్టండి. అలాంటిది ఇప్పుడు పుట్టబడ్డ సంబరాలు ఈ తప్పుడుగుళ్ళు తాడిపెట్టులని ప్రతి ఎంగళవాణి వస్తే అక్కడ ఎంగళవాణి దగ్గర కూడా ఇదే అండి కావల సంబరం. కోల ఉంటుంది, తాళాలు ఉంటాయి. సినిమా రప్పని జరగానే ఎంగళవాణి ముద్ద జరగానే ప్రతి దిక్కున నందీశ్వరుడు ముందు ఉంటుంది. కోల సంబరం ముందు జరగాలి ఏ దేవుడికైనా సరే ప్రత్యేకించి. దానికి యాదవులు ఒక పుట్టుదల నుంచి కృష్ణ భగవానుడు ఇచ్చినంతది లైఫ్ దాని గురించి వీళ్ళంతా గర్వంగా చెప్పుకోవడానికి అంటే ఇప్పుడున్న మీరు చేస్తున్నారు. మీ తరం వాళ్ళు వచ్చి ఇటువంటి కళను ఇటువంటి దాంట్లో చేయడానికి ముందుకు వస్తున్నారు. మళ్ళీ మా తర్వాత ఉన్న వాళ్ళు కూడా అలా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వెనక కొంచెం సపోర్టింగ్ లేకపోవడంతో దీన్ని అలా వెనకబడి వదిలేసి డ్యాన్సులు గట్రా వీళ్ళు గట్రా ఇది వెళ్ళిపోయిన దాని మీద పట్టించుకోకపోవడంలో కొంచెం మంది అలా తగ్గిపోతున్నారు. కానీ ఈ కళ అన్నది ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కళ చేయాలని కళ అన్నది ప్రతి ఒక్కరి మనసులో చూడటానికి వాళ్ళు చూసే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని కొంచెం ప్రభుత్వాలు సహకరిస్తే ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాక్టీస్ రోజు మీరు చేస్తారా? ఎక్కడన్నా మామూలుగా ఈ కార్యక్రమం జరిగినప్పుడు చేస్తుంటారా? ఉత్సవాల టైంలో మనకి కృష్ణాష్టమి కావచ్చు, వినాయకుడు చవితి, దశమి కావచ్చు, ఇలా ప్రతి ఉత్సవాల్లో కూడా ఈ సంబరం మనకు జరుగుతూ ఉంటాయి. ఈ పండుగ వస్తే 3 రోజులు మొత్తం అందరూ ఈ సంబరం చేస్తుంటారు. దీనికి కూడా రాముడు పనసరాముడికి ఒక వరం ఇచ్చేటండి. పనసరాముడు కొట్టినప్పుడు నాకు ఏదో ఆధార పెట్టమంటే 3 రోజులు సంబరాలు చేస్తుంటారు యాదవ్స్. ఆ సంబరాలు తాడిబిడ్డలు అన్నీ నాకుంటే వాళ్ళ పప్పులు నైవేద్యాలు నీకుంటే పనసరాముడికి కూడా ఒక వరం ఇచ్చాడు. తాడిబిడ్డలు తప్పులన్నీ భగవంతుడు కంపల్సరీగా ఇవన్నీ వెళ్తాయండి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసారా, మీరు మీతో మాట్లాడారా? పవన్ కళ్యాణ్ ఇక్కడ మొత్తం అన్ని చూసుకుంటూ వెళ్ళారు. సక్రమంగా మొత్తం ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకుంటూ వెళ్ళారండి. చాలా ఆనందంగా వెళ్ళినట్టు కనిపించింది మాకు. అది మేము సంతోషంగా మళ్ళీ బయటికి వెళ్ళేదాకా ఉండాలని కూడా మరీ ఉండిపోయామండి. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే సాంప్రదాయ తప్పెటగుళ్ళు సంబంధించిన కళాకారులను కూడా చూస్తాం. వీళ్ళ కళ ఎంతో మంది తమ సంబంధించినటువంటి కళ దీనిపై గత సాంప్రదాయం నుంచి ముందు నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఆ కళ అంతరించిపోకుండా వీళ్ళ తరతరాల నుంచి కూడా కాపాడేందుకు కూడా కృషి చేస్తున్నామని కూడా ప్రభుత్వాలు కూడా ఈ కళలు అంతరించకపోకుండా పండగలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మిగిలిన సమయంలో కూడా ఈ కళను ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు కృషి చేయాలంటూ కూడా వీళ్ళందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.